గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు ఆంధ్రజ్యోతి, ఈనాడు, వెలుగు, సాక్షి ఇలా రకరకాల దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికలు ఏ వార్తలు అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతి పేపర్ చూసుకుందాం. ఆంధ్రజ్యోతి పేపర్లో మనకి ఫస్ట్ ప్రధాన హెడ్లైన్ గా ఫ్రంట్ పేజ్ లో మనకి ఇచ్చారు. ఒక హాఫ్ పేజ్ అంతా కూడా ఢిల్లీ లిక్కర్ వ్యాపారంతో సంబంధం ఏంటి అనేది కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురించి మనకి ఎక్కడ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే స్కామ్ లో మీ పాత్ర ఉందా లేదా అంటూ పిల్లై మీకు బినామీయా కాదా అంటూ క్వశ్చన్ చేస్తూ ఉన్నట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే కవిత చెప్తున్నటువంటి మాట ఏంటి అనేది చూస్తే, ఇక సౌత్ గ్రూప్ తో మీ వాటా ఎంత, ఆ డబ్బులు ఎక్కడివి అని ఈడీ అధికారులు మరి ఆమెను విచారణ జరిపినట్లుగా తెలుస్తుంది. సో నిన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో మరి కల్వకుంట్ల కవితను విచారించనున్న ఈడీ అధికారులు తాను కూడా వారికి పూర్తిగా 100% నేను సహకరిస్తాను అధికారులకు అంటూ కూడా ఖచ్చితంగా వెళ్లారు. కాకపోతే న్యాయం మా వైపే ఉంటుంది, ఖచ్చితంగా మరి ఈ నిందలన్నీ కూడా మరి అపనిందలు అని తెలిసిపోతాయి అంటూ కూడా, అలాగే సీఎం కేసీఆర్ కూడా తన బిడ్డ మీద కావాలని ఇవన్నీ కూడా చేస్తున్నారు అనేది కూడా ఆయన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే మంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు కూడా నిన్న ఢిల్లీ వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఈ విషయమే అనేది కూడా మనకు అర్థమవుతుంది. సో మొత్తంగా అయితే ఈడీ అధికారులు ఆమెను విచారణ జరిపినప్పుడు అసలు సౌత్ గ్రూప్ తో మీ వాటా ఎంత ఉంది, అసలు ఇది ఎంతవరకు నిజం అంటూ కూడా అడుగుతున్నారు. ఇంకా అసలు అంత డబ్బు మీకు ఎక్కడిది అని కూడా ఆమెను విచారణ జరిపినట్లుగా ఈడీ అధికారులు మనం గమనించవచ్చు. అలాగే ఆప్తో మీకున్న రాజకీయ సంబంధాలు ఏంటి అంటూ కూడా ఈడీ అధికారులు ఆమెను క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి. మరి దానికి ఆన్సర్ ఏమిచ్చారు అనేది కూడా మనం చూడొచ్చు. అలాగే ఇక సెల్ ఫోన్లను ఎందుకు ధ్వంసం చేశారు, అసలు మీకు ఎటువంటి సంబంధం లేనప్పుడు, ఎటువంటి భయం లేనప్పుడు, ఎటువంటి ఆధారాలతో మీకు లింక్ లేనప్పుడు అసలు సెల్ ఫోన్లన్నింటినీ కూడా ఎందుకు ధ్వంసం చేశారు అంటూ కూడా ఈడీ అధికారులు ప్రతి విషయాన్ని కూడా ఎంతో క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ విచారణ జరిపినటువంటి పరిస్థితి అక్కడ కొనసాగుతూ ఉంది. సో మరి దానికి సంబంధించి మరొక వార్త మనం చూసినట్లయితే ఎమ్మెల్సీ కవితకు ఈడీ ప్రశ్నల పరంపరం కొనసాగించారు అనేది కూడా అక్కడ తెలుస్తుంది. ఈడీ అధికారులు మాత్రం ఒక రేంజ్ లో మరి ప్రతి విషయాన్ని కూడా ఎంతో క్షుణ్ణంగా, ఎంతో పరిశీలనగా మరి ఆమెను క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. ఎక్కడ కూడా మరి తగ్గకుండా ప్రతి క్వశ్చన్ కూడా మరి అడిగినట్లుగా తెలుస్తుంది ఈడీ అధికారులు కల్వకుంట్ల కవితను అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఇంకా చూస్తే ఉద్రిక్తతల మధ్య హాజరయ్యారు. 9 గంటల పాటు కూడా కవితను విచారించినటువంటి ఈడీ అధికారులు అంటూ కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. మినిమం 9 గంటలంటే ఎంతసేపు, ఎన్ని విషయాల గురించి చర్చించి ఉండవచ్చు, ఎన్ని విషయాల గురించి ఆమెను ఈడీ అధికారులు క్వశ్చన్ చేసి ఉండొచ్చు, మరి అన్ని వాదోపవాదాలు వచ్చి ఉండొచ్చు అనేది కూడా మనకు అర్థమవుతుంది. అలాగే పిల్లై గురించి, అలాగే కేజ్రీవాల్, అలాగే కవితను ఒకేసారి ఎట్ ఏ టైం ముగ్గురిని కూడా నిన్న ఈడీ అధికారులు విచారించినట్లుగా తెలుస్తుంది. సో అందరినీ కూడా ఒక 9 గంటల పాటు కూడా ఈ విచారణ కొనసాగింది అనేది మాత్రం మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. సో అలాగే ఇక ఉద్రిక్తల మధ్య హాజరయ్యారు, అలాగే 9 గంటల పాటు విచారణ కొనసాగింది. మొబైల్ ను ఇంటి నుంచి తెప్పించి స్వాధీనం చేసుకున్నారు అనేది కూడా, మరి ఏ మొబైల్ అయితే కవితకు ఉన్న ఆ మొబైల్ ను కూడా ఇంటి నుంచి తెప్పించి కూడా ఆ మొబైల్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు ఇది అధికారులు అనేది కూడా మనకి స్పష్టంగా ఆంధ్రజ్యోతి పేపర్ లో మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరొక వార్త చూద్దాం. ఇక మొబైల్ ను ఇంటి నుంచి తెప్పించి స్వాధీనం చేసుకున్నారు. 16న మరోసారి విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు అధికారులు అంటూ కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఒక ఫస్ట్ క్వశ్చన్ చేయాల్సిన అన్నింటినీ కూడా క్వశ్చన్ చేశారు. మరొకసారి కూడా దీనికి వాయిదా పెట్టి మళ్ళీ నెల 16న మరొకసారి విచారణకు హాజరు కావాలంటూ, అంటే తాను ఇచ్చినటువంటి ఆన్సర్స్ కి మిగతా వాటికి అన్నిటికీ రీసెర్చ్ చేసుకున్న తర్వాత, సెర్చింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాటిలో నిజాలెంత అబద్ధాలెంత అనేవి తెలుసుకోవడం కోసం మళ్ళొకసారి మరి 16న మరోసారి విచారణకు రావాలని కూడా కవితకు ఆదేశాలు జారీ చేసి నోటీసులు అందించారు. అలాగే అరెస్ట్ చేయకపోవడంతో శ్రేణులంతా కూడా కాస్త ఊరట లభించింది శ్రేణులకు. అంటే యాక్చువల్లీ నిన్న జరిగిన సిచ్యువేషన్స్ చూసుకున్నట్లయితే ఒక ఉత్కంఠత నెలకొందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు ఏం జరుగుతుంది, ఏమవుతుంది, ఇక్కడ కేసీఆర్ చూసుకున్నట్లయితే మరి ఆయన కూడా ఒక విధంగా స్పందించారు. ఇన్ని రోజులు కూడా ఈ లిక్కర్ స్కామ్ పై ఆయన స్పందించలేదు. కానీ ఈడీ అధికారులు మరి ఎప్పుడైతే కల్వకుంట్ల కవితకు నోటీసులు జారీ చేశారో మరి
అలాగే పిల్లై కూడా అరెస్ట్ అయ్యారు, అలాగే సిసోడి అరెస్ట్ అయ్యారు. వీళ్ళందరూ అరెస్ట్ అయిన నేపథ్యంలో కవిత చుట్టూ కూడా అనేక ఉచ్చులు బిగుసుకున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ స్పందించారు, మంత్రి సీఎం కేసీఆర్ స్పందించారు. ఇలా వీళ్ళందరూ స్పందించడంతో పార్టీ కార్యకర్తలు అందరూ కూడా స్పందించడంతో ఏం జరుగుతుందో ఏంటో అనేసి, ఒకవేళ కవితను కూడా అరెస్ట్ చేస్తారేమో అనే ఒక సందిగ్ధత కూడా నెలకొంది ప్రజల్లో కావచ్చు, కార్యకర్తల్లో కావచ్చు, అలాగే ఇక్కడ పార్టీ అధినేతలతో కావచ్చు, నాయకులతో కావచ్చు, మంత్రి కేసీఆర్ కి అందరికీ కూడా ఇండైరెక్ట్ గా ఒకవేళ అరెస్ట్ చేస్తారేమో, ఒకవేళ జైలుకి వెళ్తే వెళ్తుందేమో కవిత అన్నట్లుగా కూడా, మరి నా బిడ్డ అన్నట్లుగా కూడా కేసీఆర్ కూడా కొన్ని సందర్భాల్లో ఆయన ఒక మాట వదిలినట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే మరి అంతా కూడా ఒక ఉత్కంఠత అయితే నెలకొంది. నిన్నటి రోజు చూసుకున్నట్టయితే ఈ ఉత్కంఠతకు మరి 9 గంటల విచారణ అనంతరం ఎటువంటి అరెస్టులు జరగకపోవడంతో కాస్త శ్రేణులందరిలో కూడా ఊరట లభించింది అనేదైతే చెప్పుకోవచ్చు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో చూసినట్లయితే ఇంకా మరొకటి చూద్దాం. ఇక అరెస్ట్ చేయకపోవడంతో శ్రేణులంతా కాస్త ఊపిరి పీల్చుకున్నారు, ఊరట లభించింది వాళ్ళకి. ఇక ఢిల్లీలో కవితకు అండగా కేటీఆర్, హరీష్ కూడా ఉన్నారు అక్కడ. ఎప్పుడైతే కల్వకుంట్ల కవితను విచారణకు హాజరు కావాలని ఢిల్లీ ఈడీ అధికారులు మరి నోటీసులు పంపించారో వెంటనే మంత్రి హరీష్ రావు అలాగే మంత్రి కేటీఆర్ కూడా ఢిల్లీ చేరుకున్నారు. అక్కడ మరి తనకి అండగా కేటీఆర్ ఉన్నారు, మంత్రి హరీష్ రావు కూడా ఉన్నారు. ఇక్కడ నుంచి కూడా సీఎం కేసీఆర్ అన్ని విషయాలు ఎప్పటికప్పుడు మరి ప్రస్తావిస్తూ ఆమెపై ఒక నిఘా పెట్టి ఉంచారు. అలాగే ధైర్యంగా ఉండమని చెప్పారు, న్యాయం మన వెంట నడుస్తుందని చెప్పారు. బీజేపీ పతనమే మన లక్ష్యంగా ముందుకు వెళ్దామన్నట్లుగా కూడా సీఎం కేసీఆర్ కూడా చెప్పడం జరుగుతుంది. సో మొత్తంగా అయితే అక్కడ విచారణ అనంతరం తాను మరి తిరిగి ఎటువంటి అరెస్టు లేకపోవడంతో అందరూ కూడా కాస్త ఊరట లభించినట్లుగా ఫీల్ అయ్యారు అనేది మనకి ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. సో చూద్దాం మరొక వార్త. ఇక అరెస్ట్ చేయకపోవడంతో శ్రేణులంతా ఊరట. ఢిల్లీలో కవిత కాండక కేటీఆర్, హరీష్ అలాగే బీఆర్ఎస్ భారత్ జాగృతి కార్యకర్తలు హల్చల్ చేశారు. అక్కడ కొంత అంటుకొడిచ్చారు. అలాగే ఇక కేసీఆర్ నివాసం ఈడీ ఆఫీస్ వద్ద భారీ భద్రత నెలకొల్పినట్లు కూడా తెలుస్తుంది. కేసీఆర్ నివాసం దగ్గర ఈడీ ఆఫీస్ వద్ద కూడా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో అన్నట్లు. ఇక హైదరాబాద్ చేరుకున్న కవిత, కేటీఆర్, హరీష్ ఇక ముగ్గురు కూడా మరి ఈ విచారణ అనంతరం అందరూ కూడా ఇంకా కాస్త ఊరట లభించినట్లుగా అంత కూడా మళ్ళీ తిరిగి హైదరాబాద్ కి పయనమై హైదరాబాద్ కి చేరుకున్నారు ప్రెసెంట్ అనేది కూడా మనకి ఇక్కడ ఎంతో క్లియర్ గా ఇచ్చేసారు. సో మరొక వార్త మనం చూద్దాం. ఇక సోదాలకు ముందు ఆ తర్వాత ఏం జరిగింది అనే దానిపై కూడా పూర్తి విచారణ జరిపిస్తున్నారు. అలాగే ఇక బీజేపీపై బీఆర్ఎస్ ఫ్లెక్సీ వార్ అంటూ కూడా హైదరాబాద్ లో ఏర్పాట్లు చేస్తున్నారు ఇక అనేది కూడా తెలుస్తుంది. ఇక హైదరాబాద్ లో కొన్ని ఏర్పాట్లు చేసినప్పుడు ఫ్లెక్సీ వార్ కొనసాగుతుంది. అంటే బీజేపీ వాళ్ళు పెట్టిన ఫ్లెక్సీలు అలాగే బీఆర్ఎస్ వాళ్ళు పెట్టిన ఫ్లెక్సీలకు మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంటుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో అసలు ఎందుకు ఈ వార్ జరిగింది అనేది 13th పేజీలో మనం చూడొచ్చు. మనకైతే ఒక స్మాల్ హెడ్లైన్ గా ఇచ్చారు ఇక్కడ మనకి అవుట్ పేజ్ లో మాత్రం. ఇంకా ఫ్రంట్ పేజీలో మరి ఇన్నర్ పేజీలో మాత్రం మనకి 14th పేజీలో మాత్రం మనకి డీటెయిల్స్ ఇచ్చారు. అలాగే సంజయ్ క్షమాపణ చెప్పాలి అంటూ ఇక్కడ మనకి మరొక వార్త సంచలనంగా కనిపిస్తుంది. చూడొచ్చు. మహిళలు తలదించుకునేలా కవితపై వ్యాఖ్యలు చేస్తారా బండి సంజయ్ అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. ఇక ఆయనకు భార్య పిల్ల లేరా అంటూ కూడా మంత్రులు సత్యవతి అలాగే సబితా ఇంద్రారెడ్డి వీళ్ళంతా కూడా మహిళలు తల వంచుకునేలా తల దించుకునేలాంటి మాటలు వ్యాఖ్యలు చేస్తారా మీరు? మీకు భార్య లేరా, పిల్లలు లేరా? మీరు ఇలాంటి ఆడవాళ్ళను ఉద్దేశించి మరి ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా మీరు అంటూ కూడా మరి అక్కడ మంత్రి సత్యవతి రాథోడ్ అలాగే సబితా ఇంద్రారెడ్డి ఇద్దరు కూడా ఫైర్ అయినట్లుగా తెలుస్తుంది. ఖచ్చితంగా బేషరతుగా క్షమాపణలు చెప్పాలి కవితమ్మకు అన్నట్లుగా వాళ్ళు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు. విజయ్ అలాగే సంజయ్ క్షమాపణ చెప్పి తీరాలి అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే గవర్నర్ ను కలిసేందుకు మేయర్, కార్పొరేటర్లు యత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. అలాగే అడ్డుకున్న పోలీసులు, రాజ్భవన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది కొంతమేర. అలాగే సంజయ్ పై జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు కూడా చేసినట్లుగా తెలుస్తుంది. ఖచ్చితంగా కవితపై నోరు పారేసుకున్నటువంటి బండి సంజయ్ క్షమాపణ చెప్పి తీరాలి అంటూ కూడా మంత్రులంతా కూడా మరి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మరొక వార్త చూసినట్లయితే కేసీఆర్ నర్వస్ అంటూ ఇచ్చారు. కవిత ఈడీ విచారణపై రోజంతా ఎంక్వైరీ. కేటీఆర్, హరీష్ తో పరిస్థితులపై ఆరా తీస్తూనే ఉన్నారు సీఎం కేసీఆర్ అనేది కూడా తెలుస్తుంది. ఎప్పుడైతే ఢిల్లీకి కవిత పయనమై వెళ్లారో ఆ వెంటనే మంత్రి హరీష్ రావు అలాగే కేటీఆర్ ఇద్దరు కూడా అక్కడికి వెళ్లారు. వీళ్ళిద్దరి ద్వారా ప్రతి విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు ఆరా తీస్తూనే ఉన్నారు సీఎం కేసీఆర్ అనేది కూడా మనకి క్లియర్ గా ఇచ్చారు. సో వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇన్నర్ పేజ్
పేజెస్ లో అంటే లోపల పేజెస్ లో 13th పేజ్ లో మనం చూడొచ్చు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే సాక్షి చూద్దాం. సాక్షి దినపత్రికలో చూసినట్లయితే మనకి సాక్షిలో ఫస్ట్ 600 కోట్ల కుంభకోణం అంటూ ఇక్కడ ఇచ్చారు. ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో లాలు కుటుంబ సభ్యుల నేర వికృతి 600 కోట్లకు పైగా ఉంటుందంటూ ఈడీ తెలిపింది కొన్ని విచారణలలో అంటూ ఇచ్చారు. ఇక వివరాలు మాత్రం 6వ పేజీలో మనం చూసుకోవచ్చు, 6th పేజీలో చూడొచ్చు. ఇక అప్రమత్తత అత్యంత కీలకం అంటూ మనకి ఇప్పుడు వస్తున్నటువంటి H3N2 వ్యాధి గురించి ఇచ్చారు. అలాగే దేశంలో వేగంగా పెరుగుతున్న శ్వాసకోశ సంబంధిత సమస్యలు, అలాగే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్రాలు అప్రమత్తం చేసినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే కేంద్రం నుంచి రాష్ట్రాలన్నింటినీ అప్రమత్తం చేస్తుంది. ఇప్పుడు అత్యంత ప్రమాదకరంగా మారుతున్నటువంటి కీలకమైనటువంటి వ్యాధిలో ఇక దేశంలో వేగంగా పెరుగుతున్నటువంటి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలి అంటూ మళ్ళీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలన్నింటినీ కూడా అలర్ట్ చేసుకుంటూ వస్తూనే ఉన్నాయి. ఆ విషయాలన్నీ కూడా మనకి తెలుసు. సో ఇక నుంచి నిర్లక్ష్యత పనికిరాదు, ప్రతి ఒక్కరు మాస్క్ ధరించండి, డిస్టెన్స్ పాటించండి, శానిటైజర్ యూజ్ చేయండి. అలాగే కోవిడ్ నిబంధనలు ఎలా అయితే పాటించారో అలాగే వీటికి కూడా కోవిడ్ నిబంధనలు పాటించాల్సింది. మినిమం డిస్టెన్స్ అనేది తప్పనిసరిగా ఎక్కువగా రద్దీగా ఉన్న ప్రాంతాల్లో తిరగవద్దు. ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు కానీ ఏదైనా ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించాలి అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్ గా జరిగితే 3rd పేజీలో మనకి పూర్తి వివరాలు ఇచ్చినట్లుగా మనం గమనించవచ్చు. అలాగే చైనా ప్రధానిగా లీ కియాంగ్ అంటూ మనకి మరొక వార్త ఇక్కడ ఇచ్చారు. ఇక చైనా ప్రధానిగా అధ్యక్షులు జిన్పింగ్ అత్యంత నమ్మకస్తుడైనటువంటి లీ కియాంగ్ నియామకానికి నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ అలాగే కాంగ్రెస్ ఆమోద ముద్ర చేసింది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ఆమోద ముద్ర వేసింది. ఇంకా చైనా ప్రధానిగా లీ కియాంగ్ ఉండబోతున్నారు. అత్యంత నమ్మకస్తుడైనటువంటి వ్యక్తి ఈయన అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా 5th or 6th పేజీలో మనం గమనించవచ్చు అంటూ ఇచ్చారు. అలాగే బైడెన్ ప్రభుత్వంలో కీలక పదవులు ఉన్నాయి అంటూ కూడా మరి ఫ్లెక్స్ సిఇఓ రేవతి అద్వైతి, నేషనల్ రిఫోర్సెస్ డిఫెన్స్ కౌన్సిల్ సిఇఓ మహేష్, అలాగే బస్టాలకు చైర్మన్ గా ఉండబోతున్నటువంటి ప్రభుత్వం కీలక పదవులుగా ఉండబోతున్నాయి అనేది కూడా దాని గురించి కూడా మరి బైడెన్ ప్రభుత్వం ఎన్నో కీలక పదవులు కూడా చేపట్టబోతున్నారు అనేక మంది అనే దాని గురించి కూడా మనకి ఇక్కడ స్మాల్ హెడ్లైన్స్ అంటే చిన్న చిన్న హెడ్లైన్స్ ప్రస్తావించారు. ఇక్కడ చిన్న హెడ్లైన్స్ గా ప్రస్తావించడం మాత్రమే, పూర్తి డీటెయిల్స్ అయితే 6th పేజీలో ఇచ్చారు. అలాగే ఇక ఇండోనేషియా కూడా ఇండోనేషియా ఒక కొత్త రాజధాని కాబోతుంది అంటూ కూడా ఇచ్చారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకి 6th పేజీలో ఇచ్చారు, మనం గమనించవచ్చు. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ఇక ఫేస్ టు ఫేస్ ప్రశ్నలతో ఈడీ అంటూ మనకి సాక్షిలో ఇచ్చారు. ఇక 8 గంటల పాటు కవితను విచారించిన ఈడీ, అలాగే 16న మళ్ళీ హాజరు కావాల్సిందే విచారణకు అంటే నోటీసులు కూడా జారీ చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే మనం ఆంధ్రజ్యోతిలో చూసుకున్న సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు. ఇక పిడికిలి ఎత్తి లోపలికి థమ్స్అప్ తో బయటికి అంటూ కూడా పిడికిలి ఎత్తి విజయంతో వస్తాను అంటూ పిడికిలి బిగించి లోపలికి ఈడీ అధికారుల దగ్గర విచారణకు వెళ్లేటప్పుడు వెళ్లారు. బయటకు వచ్చినప్పుడు సక్సెస్ అంటూ కూడా తమ్ము చూపించుకుంటూ థమ్స్అప్ తో బయటకు వచ్చారు. కవిత అంటూ ఇచ్చారు. ఇక న్యాయం గెలుస్తుంది ఖచ్చితంగా అన్నట్లుగా ఆవిడ బయటకు రావడం జరిగింది. అలాగే అక్కడ అనేక గంటలు అంటే కనీసం మినిమం మరి మనకు ఆంధ్రజ్యోతిలో అయితే 9 hours అని ఇచ్చారు, మనకి సాక్షిలో 8 hours అని మాత్రమే ఇచ్చారు వారిని విచారించిన సమయం. సో చూసుకున్నట్లయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరుణ్ పిల్లై అలాగే బుచ్చిబాబు శ్రీనివాసరావుల స్టేట్మెంట్ల ఆధారంగా ఒక్కో అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రశ్నించిన అధికారులు. అలాగే ఆప్ అగ్రనేతలతో ఏమైనా మాట్లాడారా అంటూ కూడా క్వశ్చన్ చేశారు. సౌత్ గ్రూప్ తో మీకు సంబంధం ఏంటి అంటూ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే హోటళ్లలో జరిగిన సమావేశాల్లో ఏం చర్చించారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విచారణ కొనసాగింది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక 16న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో కలిసి విచారణ జరపనున్నారు అధికారులు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం 11th పేజీలో చూడొచ్చు. మరొక వార్త చూస్తే కవిత గురించి పిడికిలి ఎత్తి లోపలికి వెళ్లారు, థమ్స్అప్ తో బయటకు వచ్చారు అనేది చూసినట్లయితే ఈడీ విచారణకు హాజరైన కవిత సంఘీభావంగా పెద్ద సంఖ్యలో వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు అంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఆమెకు సంఘీభావం తెలపడానికి ఆమెకు అండగా ఉండడానికి ఇంతమంది వచ్చినట్లుగా తెలుస్తుంది. అలాగే తుగ్లక్ రోడ్డు ఈడీ కార్యాలయం పరిసరాల్లో హల్చల్ 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ కూడా అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక గుమిగూడిన నేతలు కార్యకర్తలు కవితను అరెస్ట్ చేయవచ్చనే ఊహాగానాలతో ఆందోళన చెందినప్పటికీ కూడా అలాంటిదేమీ జరగకపోవడంతో కాస్త ఊరట లభించినట్లయింది శ్రేణులందరికీ అన్నట్లుగా
మనకి ప్రతి పేపర్లో ఇచ్చారు. ఇక అలాగే బయటికి వచ్చాక తుగ్లక్ రోడ్డు నివాసానికి కవిత మంగళహారతులతో స్వాగతం. 8.45కు పైగా హైదరాబాద్ 8 గంటల 45 నిమిషాలకు తర్వాత ఆమె హైదరాబాద్ కు బయలుదేరినట్లు తెలుస్తుంది. అలాగే కవిత, కేజీఆర్, హరీష్ ముగ్గురు కూడా హైదరాబాద్ కి చేరుకున్నారు అనేది మాత్రం మనకి క్లియర్ గా ఇచ్చారు. సో ఆమెకు అండగా ఉండడానికి వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళినట్లుగా తెలుస్తూ ఉన్నట్లుగా ఇచ్చారు. సో మరొక వార్త చూసినట్లయితే తోడు దొంగలు అంటూ మనకు ఒక దగ్గర మరి ఇచ్చారు. దాని గురించి చూసినట్లయితే A1 A2 అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మార్గదర్శి కేసులో A1 గా రామోజీరావు ఉన్నారు. అలాగే A2 గా శైలజగా CID FIR అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇద్దరు కూడా తోడు దొంగలు అన్నట్లుగా మనకి సాక్షులు ఇచ్చారు. ఏంటి అనేది చూస్తే యథేచ్ఛగా అక్రమాలు, RBI నిబంధనలు, బేఖాతరు అనేది మనకి ఇచ్చారు. అలాగే రసీదు రూపంలో అక్రమంగా డిపాజిట్ల సేకరణ. A1 అక్రమాలు చూసినట్లయితే A2 చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మార్గదర్శి కార్యాలయాల్లో సోదాలు, అలాగే నర్సరావుపేట, ఏలూరులో పారిపోయిన మేనేజర్లు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే మరొక వార్త చూద్దాం. చిట్ ఫండ్ చట్టం నిబంధనలు ఉల్లంఘన, చందాదారుల సొమ్ము అక్రమార్జనకు మళ్లింపు, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ తనిఖీల్లో వెల్లడి చేశారు. అలాగే ఆ శాఖ ఫిర్యాదుతో CID కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తూ ఉంది అంటూ A1 A2 ఇద్దరు తోడు దొంగలుగా ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది చూస్తే మార్గదర్శి కేసులో A1 గా రామోజీరావు ఉన్నారు. అలాగే A2 శైలజగా CID FIR ఉన్నట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ 10th పేజీలో మనం చూసుకోవచ్చు. సో మరొక వార్త మనం చూద్దాం. ఇక సంజయ్ వ్యాఖ్యలపై మంటలు చెలరేగుతున్న కేసీఆర్ కి సంబంధించిన వ్యక్తులు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే మహిళా మండలంతా కూడా మరి BRS కి సంబంధించినటువంటి మహిళా మండలందరూ కూడా మరి మహిళలు తల వంచుకునే వ్యాఖ్యలు చేసావా బండి సంజయ్, ఖచ్చితంగా సంజయ్ వ్యాఖ్యలపై మంటలు చెరుగుతున్న మహిళలు అంటూ ఇచ్చారు. ఖచ్చితంగా కవితకు బేషరతుగా ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాలి బండి సంజయ్ అంటూ ఇచ్చారు. ఇక కవితపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ BRS శ్రేణులు ఆందోళన చేపట్టారు అంటూ కూడా ఇచ్చారు. ఇక గవర్నర్ కు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన మహిళా నేతలంతా కూడా అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో రాజ్భవన్ వద్ద ధర్నా చేశారు. ఉద్రిక్త వాతావరణం అక్కడ కొంత నెలకొంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా బండి సంజయ్ పై కేసులు, దిష్టి బొమ్మల దహనాలు, అలాగే సంజయ్ వ్యాఖ్యలపై విచారణ చేయాలని కూడా కొంత డిమాండ్లు, అలాగే ఇక డీజీపీని ఆదేశించిన రాష్ట్ర మహిళా కమిషన్ అంటూ కూడా తెలుస్తుంది. ఈ విషయమే ఖచ్చితంగా బండి సంజయ్ క్షమాపణ చెప్పే వరకు కూడా విడిచిపెట్టేది లేదు అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరొక వార్త మనం చూద్దాం. ఇక భట్టి పాదయాత్ర రేట్ ఆఫ్ 1365 కిలోమీటర్లు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా చూస్తే బౌద్ధ్ నియోజకవర్గంలోని పిప్రి గ్రామం నుంచి ఈ నెల 16న ప్రారంభమైంది. 91 రోజుల నుంచి 39 అసెంబ్లీ నియోజకవర్గాలు, 7 ఉమ్మడి జిల్లాల మీదుగా, అలాగే ఖమ్మం నియోజకవర్గంలో జూన్ 15న భారీ సభతో ముగింపు ఉండబోతుంది అంటూ ఇచ్చారు. ఇక హాత్ సే హాత్ జోడో యాత్రల షెడ్యూల్ ప్రకటించిన కాంగ్రెస్ నేతలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్ని 5th పేజీలో మనం చూసుకోవచ్చు. సో ఇక అమిత్ షా విషయానికి వచ్చినట్లయితే మరొక వార్త ఇక్కడ మనకి అమిత్ షాకు ఘన స్వాగతం లభించింది అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక శనివారం రాత్రి హైదరాబాద్ కు చేరుకున్న కేంద్ర హోంమంత్రి నేడు CISF రైజింగ్ డే పెరేడ్ కు ఆయన హాజరు కాబోతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానిని మనం గమనించవచ్చు. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 2nd పేజీలో ఇచ్చారు. అమిత్ షాకు సంబంధించి ఆయన ఎక్కడికి వెళ్ళబోతున్నారు, ఏ టైం నుంచి ఎక్కడ ఉండిపోతున్నారు అనేది పూర్తి డీటెయిల్స్ కూడా మనకి 5th పేజీలో 2nd పేజీలో కూడా మనం గమనించవచ్చు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ప్రధాన అంశంగా మాత్రం ఇక్కడ కొంత ప్రస్తావించారు, మెయిన్ హెడ్లైన్ లో మాత్రం మనం గమనించవచ్చు. సో మరొక వార్తా పత్రిక మనం చూసినట్లయితే ఈనాడు చూద్దాం. ఈనాడు పత్రిక చూసినట్లయితే చదివింది మర్చిపోతున్నాం అంటూ ఇక్కడ స్టూడెంట్స్ కి సంబంధించి ఇచ్చారు. జవాబులు కూడా రాయలేకపోతున్నాను అంటూ మరి విద్యార్థులు కొన్ని వాళ్ళకి ఈ ఎగ్జామ్స్ టైంలో వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి కొన్ని ఇక్కడ లిస్ట్ మనకి ఇచ్చినట్లుగా మనం గమనించవచ్చు. ప్రధాన వార్తగా ఇక 16న మళ్లీ రావాలి అంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇక ప్రతి పేపర్ లో కూడా మనకి యాజ్ ఇట్ ఈస్ గానే ఇచ్చారు. అలాగే ఈనాడులో కూడా మనకు అదే ఇచ్చారు. కవితను 8 గంటల పాటు విచారించిన ఈడీ అధికారులు మద్యం కేసుతో తనకు సంబంధం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఖచ్చితంగా మరి ఇలాంటివి జరగనప్పుడు, ఇలాంటి సంబంధాలు ఏవీ లేనప్పుడు మీరు మొబైల్స్ అన్నిటిని కూడా ఎందుకు ధ్వంసం చేశారు, అసలు మరి ఆ గ్రూప్స్ తో మీకేంటి సంబంధం ఉంది అనేది కూడా మొత్తం క్లియర్ గా ప్రతి ఒక్కటి కూడా పిన్ టు పిన్ మరి అధికారులంతా కూడా ఈడీ అధికారులు తనను విచారించిన
సంబంధించినట్లుగా విచారణ కొనసాగినట్లుగా తెలుస్తుంది అంటూ కూడా మనకి ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే ఈడీ కార్యాలయంలోకి వెళ్లే ముందు పార్టీ నాయకులందరికీ కూడా అభివాదం చేస్తూ కవిత లోపలికి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. తిరిగి ధైర్యంగా బయటకు వస్తాను అంటూ కూడా మనం చెప్పడం జరిగినట్లుగా మనకు తెలుస్తుంది. ఇక ఢిల్లీ మద్యం కేసులో భారత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు 8 గంటల పాటు విచారించగా మరి ఈ నెల 16 మరోసారి విచారణకు హాజరు కావాలని చెప్పేసి విచారణ వాయిదా వేయడం జరిగినట్లుగా మనకి తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన మిగతా డీటెయిల్స్ సెకండ్ పేజ్ లో మనం చూడొచ్చు. అలాగే ఇక జవాబులు రాయలేకపోతున్నాం, చదివింది మర్చిపోతున్నాం అంటూ ఇచ్చారు. పరీక్షల ఒత్తిడిని భరించలేకపోతున్నాం అంటూ టెలి మానస్ టోల్ ఫ్రీ నంబర్ కు ఇంటర్ విద్యార్థుల నుంచి పోస్ట్ల అలాగే ఫోన్ల వెల్లువ వెతుకుతుంది. ఇక వారంలో 300 మందికి పైగా ఇలాంటి ఫోన్స్ వచ్చాయి కాబట్టి వారందరికీ కూడా అనేక రకాలుగా కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నామంటూ కూడా హైదరాబాద్ టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇచ్చారు. మనకి ఆ నంబర్ కి కాల్ చేస్తున్న టోల్ ఫ్రీ నంబర్ టెలి మానస్ టోల్ ఫ్రీ నంబర్ కు ఇంటర్ విద్యార్థులందరూ కూడా కాల్ చేసి వాళ్ళ డౌట్స్, వాళ్ళకి ఏమేమైతే డౌట్స్ ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా అయితే ఇబ్బందులు పడుతున్నారు అవన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో గుర్తు రావాలంటే ఏం చేయాలని కూడా, పరీక్షల ముందు మార్పులు తీసుకురావాలంటే ఏం చేయాలనేది కూడా మనకి డీటెయిల్స్ ఇచ్చారు. అవన్నీ ఇంటర్ విద్యార్థులకు సంబంధించి ఇక సెకండ్ పేజ్ లో మనకి డీటెయిల్స్ ఇచ్చారు, చూడొచ్చు. అలాగే ఇక నగరానికి చేరుకున్న హోంమంత్రి అమిత్ షా అంటూ మనకి ఇచ్చారు. ఇక అంతా కూడా ఘనంగా స్వాగతం పలికారు. బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా మరి ఆయనకి ఘనంగా అమిత్ షాకు స్వాగతం పలుకుతున్న కిషన్ రెడ్డి, చిత్రంలో బండి సంజయ్, కె లక్ష్మణ్, వీళ్ళంతా కూడా అమిత్ షా రాగానే మరి వాళ్ళందరూ ఎంతో గౌరవప్రదంగా ఎంతో ఘనంగా ఆయనని స్వాగతించినట్లుగా, మరి ఆయనకి శాలువాలతో సత్కరించినట్లుగా కూడా మనం గమనించవచ్చు. ఇంకా అలాగే ఈ రోజు అమిత్ షా ఎక్కడెక్కడ ఏంటి, ఆయన యొక్క టైం టేబుల్ ఏంటి అనేది కూడా మొత్తం కూడా ఆదివారం జరిగే CIS రైజింగ్ డే పెరేడ్ కు హాజరయ్యేందుకే ఆయన వచ్చారు ఇక్కడికి. ఆయనకు హకీంపేట విమానాశ్రయంలో భాజపా ముఖ్య నాయకులంతా కూడా ఘన స్వాగతం పలికినట్లుగా కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో నేడు ఆయన హోంమంత్రి మరి ఇక్కడ హైదరాబాద్ మహానగరంలో ఉండబోతున్నారు అనేది క్లియర్ గా ఇచ్చారు. సో మరొక వార్త మనం చూద్దాం. ఇక 16 నుంచి పాదయాత్ర చేపడతాను అంటూ CLP నేత భట్టి విక్రమార్క ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ శివారు మీదుగా ఖమ్మం వరకు కొనసాగుతుంది అంటూ కూడా చెప్తున్నారు. అలాగే మరొక వార్త మనం చూస్తే సంజయ్ పై బగ్గుమన్న భారత మహిళా నేతలు అంటూ కూడా ఇచ్చారు. ఖచ్చితంగా కవితమ్మకు క్షమాపణ చెప్పాలి బండి సంజయ్ ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై అంటూ కూడా ఇచ్చారు. కవితపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ పార్టీ శ్రేణులంతా కూడా రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించారు. పలు చోట్ల పలు జిల్లాల్లో పోలీసులకు ఫిర్యాదులు కూడా చేసినట్లుగా మనం గమనించవచ్చు. అలాగే తెలంగాణలో దోపిడీ చాలక ఢిల్లీని లూటీ చేయడానికి వచ్చారా అంటూ మరొక వార్త ఇక్కడ సంచలనంగా మనకు కనిపిస్తుంది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శించినట్లుగా తెలుస్తుంది. సో అలాగే భారతవి కృత్రిమ నిరసనలు అంటూ భాజపా రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో పూర్తి డీటెయిల్స్ అయితే మనం థర్డ్ పేజ్ లో మనం చూడొచ్చు. అలాగే TSPSC కంప్యూటర్లు హ్యాకింగ్ చేస్తున్నారు అనేది మనకి ఇక్కడ ఒకటి వచ్చింది. ప్రశ్నలకు సాఫ్ట్ కాపీ వివరాలు బయటకు. నేటి టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ కు ఓవర్సీడ్ పరీక్ష వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది. ఇక 15 నుంచి 16 తేదీలో వెటర్నరీ అసిస్టెంట్ పరీక్షలు కూడా ఉండే అవకాశాలు ఉండొచ్చు అంటూ మాత్రం మనకి క్లియర్ గా ఇచ్చేసినట్లుగా తెలుస్తుంది. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే నమస్తే తెలంగాణ పేపర్ చూసుకుందాం. నమస్తే తెలంగాణ పేపర్ చూసినట్లయితే మనకి నమస్తే తెలంగాణ పేపర్ లో మనకి ఫస్ట్ ప్రధాన హెడ్లైన్ గా అంటూ మనకి ఇక్కడ మెయిన్ ఇచ్చింది ఏం ఉంది అనేది చూసుకున్నట్లయితే చెదరని చిరునవ్వు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అంటే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ అధికారులు విచారణకు రమ్మని చెప్పినప్పుడు అంతా కూడా కొంత భయానకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఎంతో చిరునవ్వుతో ఎంతో ధైర్యంతో ముందుకు వెళ్ళాలి అనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ తో ఆమె బయటకు వెళ్లారు. ఢిల్లీకి పయనమయ్యారు. ఖచ్చితంగా నేను మరి ఈడీ అధికారులకు 100% కూడా నేను సహకరిస్తాను ఖచ్చితంగా అంటూ కూడా ఆవిడ చెప్పడం జరిగింది. న్యాయం మాత్రం గెలుస్తుంది, ఖచ్చితంగా న్యాయమే మా వెంట ఉంటుంది అంటూ కూడా ఆమె ఏ విధంగా అయితే వెళ్లారో అదే విధంగా చిరునవ్వుతో తిరిగి చెదరని చిరునవ్వుతోనే ఆమె బయటకు వచ్చారు అనేది కూడా తెలుస్తుంది. ఇక 9 గంటల పాటు ఈడీ విచారణ తర్వాత కవితలో అదే ధైర్యం అదే స్థైర్యం ఉంది అనేది కూడా మనకి చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఏ ధైర్యంతో ఆవిడ వెళ్లారో ఏ స్థైర్యంతో ఆవిడ వెళ్లారో అదే చిరునవ్వు అదే ధైర్యంతో ఆవిడ మళ్ళీ బయటకు వచ్చారు. 9 గంటల పాటు విచారణ జరిపి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే 9 గంటల పాటు విచారించారు అనేది మనకి ఆంధ్రజ్యోతిలో అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చారు. కానీ సాక్షిలో అలాగే ఈనాడు దినపత్రికలో మనం చూసినట్లయితే
మనకి 8 hours మాత్రమే, 8 గంటలు మాత్రమే విచారించారు అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇక రాత్రి 8 గంటలకు ముగిసినటువంటి విచారణ 8 గంటల 45 నిమిషాలకు తిరిగి హైదరాబాద్ కు పయనమయ్యారు అంటూ మంత్రి కేటీఆర్ అలాగే మంత్రి హరీష్ రావు కూడా వారితో పాటు ముగ్గురు కూడా హైదరాబాద్ కి తిరిగి పయనమైనట్లుగా మనం గమనించవచ్చు. అలాగే చూద్దాం ఇంకా పూర్తి డీటెయిల్స్ చూసినట్లయితే ఇక తెలంగాణ తల వంచుకోబోదని చెప్పేసి ఎమ్మెల్సీ సంకేతాలు కూడా ఇచ్చారు అప్పుడే అంటూ కూడా మనకి ఇక్కడ జరుగుతుంది. ఇక రాత్రి 8 గంటలకు ముగిసిన విచారణ తెలంగాణ తల వంచబోదని ఎమ్మెల్సీ సంకేతం. కవితకు బీఆర్ఎస్ జాగృతి శ్రేణులు ఘన స్వాగతం పలికారు అనేది కూడా మనకి నమస్తే తెలంగాణ పేపర్ ఇచ్చారు. అలాగే యాస్టేజ్ గా ప్రతి పేపర్ లో కూడా ఆఫ్ కోర్స్ ఇచ్చారు. సో కేటీఆర్ హరీష్ తో కలిసి హైదరాబాద్ కు చేరుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఈ నెల 16 మరోసారి విచారణ జరిపించాల్సి ఉంది, మీరు తప్పకుండా రావాలి, హాజరు కావాలంటూ కూడా ఈడీ అధికారులు నోటీస్ జారీ చేసినట్లుగా కూడా మనం గమనించవచ్చు. సే యాస్టేజ్ గా ఇందులో కూడా మనకు అదే ఇచ్చారు. అలాగే ఇంకా చూసినట్లయితే ఈ నెల 16 మరోసారి ఈడీ ముందుకు రావాలంటూ విచారణ చేపట్టాలంటూ అన్నారు. అలాగే విచారణ సాగుతుండగానే మీడియాకు ఈడీ లీకులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అలాగే ఇక బండి సంజయ్ విషయానికి వచ్చినట్లయితే బండి కావురం అంటూ ఇచ్చారు. కవితపై సంజయ్ అనుచిత వ్యాఖ్యలు, భగ్గుమన్న బీఆర్ఎస్ తెలంగాణ మహిళా లోకం అంటూ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, దిష్టి బొమ్మల దహనాలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక పోలీసులకు ఫిర్యాదు, 100 కేసుల నమోదు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. సో దాన్ని మనం చూద్దాం. అలాగే ఇక పోలీసులు అంతా ఫిర్యాదు చేసిన 100 కేసులు నమోదు చేసినా కూడా హాజరు కావాలంటూ బండికి రాష్ట్ర మహిళా కమిషన్ కూడా కొన్ని ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది అనేది మనకి క్లియర్ గా ఇచ్చారు. అలాగే బారికేడ్లు పోలీసుల్ని పెట్టి రాజ్భవన్ మార్గం మూసివేత కూడా చేశారు. అక్కడంతా కూడా కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొల్పడం వల్ల ఇలాంటి బారికేడ్లు ఏర్పాటు చేసి అక్కడ కొంత మరి భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరొక వార్త మనం చూసినట్టయితే నిండు గర్భిణికి ఈడీ నరకం చూపించింది, లాలు కోడలిని 15 గంటలు కూర్చోబెట్టారు అంటూ కూడా మనకి ఇక్కడ ఈడీ అధికారులకు సంబంధించి ఇక నిండు గర్భిణికి ఈడీ అధికారులు నరకం చూపించారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ మన 3rd పేజ్ లో చూసుకోవచ్చు. అలాగే మరొక వార్త చూద్దాం. టీఎంసీ నేత అనుభ్రత కుమార్తెకు ఈడీ సమస్య, ఎస్సీసీ నేతపై రెండోసారి ఈడీ దాడులు జరిపింది. ఇక ఉద్ధవ్ ఠాక్రే పార్టీ ప్రముఖుడిని ఈడీ కస్టడీలోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం 3rd పేజ్ లో చూసుకోవచ్చు. ఇక మరొక దగ్గర చూసినట్లయితే ఇక బండి సంజయ్ ని మరి దిష్టి బొమ్మ దహనం చేస్తూ ఉన్నారు. అలాగే చీపురు కట్టలు తీసుకొని మరి బండి సంజయ్ కి దులుపుతున్నట్లుగా, ఆయనను కొడుతున్నట్లుగా, ఆయనకు పట్టిన చీడ వదిలిస్తున్నటువంటి దృశ్యాలు, మరి మహిళలంతా కూడా చీపుర్లు పట్టుకుని బండి సంజయ్ దిష్టి బొమ్మను దహనం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే చూద్దాం వివరాలు చూసినట్లయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ హైదరాబాద్ షేక్పేటలో శనివారం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టి బొమ్మను చీపుర్లతో కొడుతున్న మహిళలు, బీఆర్ఎస్ కార్యకర్తలు గోపీనాథ్ సమక్షంలో అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం 2nd పేజ్ లో 3rd పేజ్ లో చూడొచ్చు. మరొక వార్త మనం చూస్తే టీఎస్పీఎస్సీ పరీక్షలు వాయిదా వేశారు అనేది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సో చూద్దాం. ఇక వాయిదా వేశారు. ఇక ఇది కూడా దీనికి సంబంధించి కూడా మరి కొన్ని మళ్ళీ ఎప్పుడు ఉంటాయి, టీఎస్పీఎస్సీ పరీక్షలు ఎప్పుడు ఉంటాయి అనే దానికి సంబంధించి కూడా మనకి 10th పేజ్ లో పూర్తి డీటెయిల్స్ ఇచ్చినట్లుగా చూడొచ్చు. సో మనం ఈ రోజు చూసినట్లయితే మెయిన్ గా అంటే ప్రధాన వార్తలు అంటే ఎక్కువగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని ఈడీ అధికారులు విచారించారు. విచారణ అనంతరం మళ్ళీ సక్సెస్ఫుల్ గా తిరిగి వచ్చారు. 16 మళ్ళీ హాజరు కావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేశారు. ఇక బండి సంజయ్ పై మాత్రం విపరీతమైన కామెంట్స్ వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలి అంటూ కూడా రాష్ట్రమంతా మహిళలందరూ కూడా మరి మహిళలు తలదించుకునే విధంగా చేస్తున్నారు అన్నట్లుగా ఇంకా ప్రతి పేజీలో కూడా మొత్తం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఇక ఈ రోజు బట్టి విక్రమార్క బాధ్యత స్టార్ట్ చేస్తున్నారు. అలాగే అమిత్ షా హైదరాబాద్ లోనే ఉన్నారు అనేది ఇలా అన్ని వార్తలు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ప్రతి పేపర్ లో కూడా మనకి ఇచ్చారు. సో ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.